నమస్కారాలు. ఈరోజు సుచిత్రలోని శ్రీ చైతన్య అకాడమీ సుచిత్రలో స్టార్ట్ చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ ఇక్కడ ఒక మంచి నీట్ అండ్ ఐఐటి జేఈ కోచింగ్ కోసం చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. శ్రీ చైతన్య అకాడమీలో స్టూడెంట్స్ 8th నుంచి 10th వరకు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఫౌండేషన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఒలింపియాడ్స్లోను బోర్డ్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మన సెంటర్స్ హైబ్రిడ్ మోడల్లో ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ చేయొచ్చు. ఎప్పుడైనా స్కూల్ నుంచి ఇబ్బంది అయినా, స్కూల్ లేట్ టైం ఉన్నా కూడా వాళ్ళ నీట్ ఆస్పిరేషన్, ఐఐటి ఆస్పిరేషన్కి ఇది ఒక సదావకాశం. దీంతో పాటు నీట్ అండ్ ఐఐటి జేఈ 11th and 12th కూడా మన దగ్గర బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది పిల్లలు ఇక్కడ నుంచి ఆఫ్టర్ స్కూల్ చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది, కుకట్పల్లికి కానీ, కొండాపూర్కి కానీ, నారాయణగూడకి కానీ. బట్ ఇప్పుడు ఆ పిల్లలకి అంత దూరం ట్రావెల్ చేయాల్సిన పని లేదు. మీకు ఫేవరెట్ అయినటువంటి శ్రీ చైతన్య అకాడమీ సుచిత్రాల్లోనే వచ్చింది. సో ఇక్కడ పర్సనలైజ్డ్ అటెన్షన్ ఉంటుంది. కంటిన్యూస్గా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తాము. స్టూడెంట్ లెర్నింగ్ సెంటర్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎప్పుడైనా డౌట్స్ అడగొచ్చు. ప్లస్ క్లాసెస్ ఆన్లైన్లో కూడా వినొచ్చు, ఆఫ్లైన్లో కూడా రావచ్చు. సో ఒక ఫ్లెక్సిబుల్ కోర్సెస్కి శ్రీ చైతన్య అకాడమీ అడ్రస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు 24% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎయిమ్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. సో అకాడమీ నుంచి మంచి ఆస్పిరేషన్ పిల్లలకి ఉంది. నీట్లో డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. దాంతోపాటు ఐఐటి జేఈలో కూడా మనము లాస్ట్ 5 to 10 years కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసాం శ్రీ చైతన్య కాలేజెస్ అండ్ స్కూల్స్లో. ఈ పిల్లలందరికీ, అకాడమీలో జాయిన్ అవ్వాల్సిన పిల్లలందరికీ ఇది ఒక సదావకాశము. మనం ఇన్ఫినిటీ లర్న్ యాప్ త్రూ కూడా స్టూడెంట్స్ మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో రికార్డ్ లెక్చర్స్ ఉంటాయి. దాంతోపాటు స్టూడెంట్ డౌట్స్ అడిగినప్పుడు ఆటోమేటికల్గా దానికి సంబంధించిన ఒక 15-16 క్వశ్చన్స్ అడిషనల్గా వస్తాయి. సో ఒక స్టూడెంట్ లెర్నింగ్ సెంటర్ కాబట్టి పేరెంట్స్ సుచిత్రలోను, మేడ్చల్లోను, కొంపల్లి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇది ఒక అవకాశం. బ్యాచెస్ ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అవుతున్నాయి. పేరెంట్స్ని మరి అలాగే స్టూడెంట్స్ని ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయమని మీడియా తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.